హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఇప్పుడు వచ్చే జంట గురించి చెప్పాలి అంటే నేను మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంటారు, ఇద్దరు పేర్లు ఏంటి ఇవి చెప్తాం. కానీ వీళ్ళ గురించి చెప్తే మాత్రం నాకు బాలీవుడ్ సినిమా టైటిల్ గుర్తొచ్చింది. చాలా బాగుంది అసలు. అంటే ఇండియన్ స్టోరీ, అమెరికన్ లవ్ స్టోరీ. సాధారణంగా ఎవరైనా అమెరికా వెళ్తారు, జాబ్ సంపాదించాక ఎన్ఆర్ఐలు అవుతారు. వీళ్ళు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యారు. సో ఆ జంటని ఇప్పుడు ఇక్కడికి పిలుద్దాం, అసలు ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవలి అండ్ భరత్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరి చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార సాని. సాధారణంగా ఎవరైనా డాన్స్ చేస్తే పాట పాడుకుంటారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రేమ కొరకు హంసరాయ బార మేలనే కాకి చేత కూడా కబరు. ఓకే, ఇప్పుడు 2 స్టెప్ అయిపోయి ఇప్పుడు 3వ స్టెప్ వేద్దాం. ఓకే అని మాట్లాడుకో. అంటే మంచి ఆపరేషన్ లో కోఆపరేషన్ జరిగింది. వెళ్ళండి, ఇద్దరికి వెల్కమ్. స్టోరీ అద్భుతం ఉంది అని తెలుసుకున్నాం మేము. సో అసలు ఎలా పరిచయం, ఎప్పటి నుంచి పరిచయం? మ్యాట్రిమోనీ సో స్టార్ట్ అయింది. 10th క్లాసా? మ్యాట్రిమోనీతో మా పరిచయం స్టార్ట్ అయింది. మ్యాట్రిమోనీ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఇద్దరు అక్కడే ఉన్నారు. కానీ మ్యాట్రిమోనీ మాత్రం ఇక్కడ చూసారు. అంతే కదా. ఇక్కడ అమ్మాయి కావాలంటే ఇక్కడ మ్యాట్రిమోనీ చూడాలి, అక్కడ అమ్మాయి కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ మ్యాట్రిమోనీలో చూడాలి, ఇక్కడ మ్యాట్రిమోనీ చూడాలి. కానీ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. అంతే. ఏంటో సార్ బాగా చెప్పారు కానీ అర్థం కాల. సో అక్కడ అంటే ఎంత అమెరికాలో వేరే వేరే స్టేట్స్ లో ఉండేవాళ్ళ? ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్. కుక్కడపల్లిను మీ మణికొండ అంతే. ఓకే, వెరీ గుడ్. సో పెళ్లి చూపులు అమెరికాలో జరిగాయా, ఇండియాలో జరిగాయి? అమెరికాలో. ఈస్ట్ వాళ్ళు వెస్ట్ వెళ్ళారా, వెస్ట్ వాళ్ళు ఈస్ట్ వచ్చారా? వెస్ట్ వాళ్ళు ఈస్ట్ వచ్చారు. నార్త్ లో కలిసారా సార్? సింగిల్ పెళ్లి చూపులు జరిగాయి కాబట్టి ఎవ్వరు లేరు కాబట్టి సో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని అడుగుదాం అనుకుని అడిగేశారా? లైక్ ఫస్ట్ ఒక 2-3 వీక్స్ మాట్లాడుకున్నాము. సో అప్పటికే వినో లైక్ ఓకే తను ఎలా ఏంటి అన్ని విషయాలు తెలుసు కలిసే టైంకే. వెరీ సో కలిసినప్పుడు ఇట్ వాస్ జస్ట్ లైక్ ఫేస్ టు ఫేస్ కలవడం, అది ఇంపార్టెంట్ అంతే. ఓకే, నేను మీ ఇద్దరికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఈ క్వశ్చన్స్ కి మీరు ఆల్రెడీ మీ ఇద్దరు మాట్లాడేస్తున్నారా? లేదు లేదు. అయినా పర్లేదు, క్వశ్చన్ పేపర్ మార్చేస్తాగా. నేను అదేంటో సార్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేవాడిని, సోషల్ సైన్స్ ఇచ్చేవాళ్ళు పేపర్, బట్ అదే రాసి వచ్చేవాడిని. అలాగా మీ క్వశ్చన్లు మారుతాయి ఇప్పుడు. కానీ టాస్క్ ఏంటంటే ఇద్దరులో ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు ఫ్రూట్ కానీ స్వీట్ కానీ తింటారు. వాళ్ళు తినాలంటే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళు అందుకు తినగలుగుతారు. సో తప్పు ఆన్సర్ చెప్పిన వాళ్ళు, రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎత్తుకోవాలి. ఓకే, సో క్వశ్చన్స్ కి రెడీగా ఉండండి. మీకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, రైట్? ఓకే, సో మీ ఇద్దరికి ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ గురుగారు మీతో స్టార్ట్ చేస్తాను. మీరు తప్పు చెప్పారనుకోండి ఆవిడ చేత అవన్నీ తినిపించాలి మీరు. ఓకే సార్, మీ ఫస్ట్ క్వశ్చన్, ఆవిడ రూమ్మేట్ పేరేంటి? నితిష. నిషిత. మీరేవిడ తల్లుపుతారేంటి? మీకు సంబంధం లేదు, మీకు ఆయన ఎలాంటి క్లూలు కూడా ఇవ్వడు ఆయన. నిషిత. రైట్ ఆన్సర్. ఇప్పుడు మేడం గారి ప్రశ్న, ఆయన కార్ నెంబర్ ఏంటి? 419. 419. సూపర్, రాంగ్ ఆన్సర్. 492 మా. సో మీరు 419 చెప్పారు. ఇప్పుడు మీరు గురువు గారిని ఎత్తుకుని ఆయనకి చేత ఆయన నచ్చి ఆయన సెలెక్ట్ చేసుకుంటారు ఆ డైరెక్షన్ లో. నా మాటని కాకరకాయ తినండి సార్, ఇంకా టైం పట్టింది. లడ్డు. అది జిమ్ ఫామ్ లో తెలియదు. దాని దగ్గర ఉండండి, ఆవిడ జస్ట్ మేము లిఫ్ట్ చేయగానే టపక్కన తినేయండి. రెడీ? 3, 2, 1.
అబ్బే సార్ మీరు లిఫ్ట్ ఇవ్వండి సార్, మీరు లిఫ్ట్ ఇవ్వండి. అమ్మజీని తసదియ ఏమి సీనురో ముందుకి వెనక కొయ్యి పింత చూడరో సందడే సందడి 75 kgs. 75 kgs సార్. నా మాట ఇదిగో, ఈ స్వీట్ సెలెక్ట్ చేసి ఓకే ప్రస్తుతానికి ఇది అయితే. కిందకు ఉంది. రెడీ 1 2 3 yes. సార్ ఇది ఇంకా కిందకు ఉంది సార్. ఓడు సూపరో పోలడున్నది మ్యాటరో ట్రై చేద్దాం అమ్మా, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అదేంది బావగారు గురుగారు ఆవిడ ఫేవరెట్ కలర్ ఈ కలర్ ఇష్టం లేదు దానికి. ఏం లేదు. సూపర్ రాంగ్ ఆన్సర్. ఆవిడ ఫేవరెట్ కలర్ పింక్ అని మాకు చెప్పారు. మేడం గారు ఇప్పుడు మీరు హైట్ లో ఉన్నది ఏం సెలెక్ట్ చేసుకోండమ్మా. ఈ స్వీట్ ఇది బాగుంది, నాకు ఇష్టం. రెడీ ఎత్తుకోండి సార్. ప్రేమ కొరకు హంసరాయ బార మేలనే కాకి చేత కూడా మెల్లగా తినమ్మా. ప్రేమ జ్యోతి ఆరిపోదే, ప్రేమ బంధం ఎన్నడూ వీడిపోదే. ఇది నమ్మరానిది ఇగో పక్కన అవన్నీ ఉన్నాయి, అవన్నీ తినకు. ఈ సత్యం ఊరికి తెలియలేదే. ఆకాశం భూమి మారిన మారులే కానీ ప్రేమ నిత్యమే. ఆది జంట పాడిన మేడం గారు ఆయన ఫేవరెట్ మూవీ ఏంటి? బాహుబలి. బాహుబలి. ష్యూర్? నువ్వు బదులు చెప్పు. కాదు కాదు, రాజా. రైట్ ఆన్సర్. yes. ఓ పని చేద్దాం, పాపం ఇద్దరు ఒక్కొక్కసారి తిన్నారు కాబట్టి మిగతా ఆన్సర్ ఓవరాల్ మీరు చూసుకుని ఎవరు ఎక్కువ పాయింట్లో ఉంటే వాళ్ళన్ని ఎక్కువ తినిపిస్తే చాలు. ఓకే గురుగారు మీ క్వశ్చన్, ఆవిడ ఫేవరెట్ సాంగ్ ఏంటి? రోజుకో సాంగ్ మారుస్తుంది. ఫేవరెట్ సాంగ్ అంటే ఇంకొంచెం హింట్. అసలు ఏం ఆనందం అండి బాబు మీది, మామూలుగా అసలు మీరు. ఓకే అది రాంగ్ ఆన్సర్ కింద తీసుకుంటాం. ఆనందం టైటిల్ సాంగ్. ఆల్రెడీ హింట్ ఇచ్చా, ఏం ఆనందం అండి మీద. మీరే అందుకోలేదు హింట్. సో మేడం గారు 2 points లీడ్ లో ఉన్నారు మీరు. ఆయన లక్కీ నెంబర్ ఏంటి? లక్కీ నెంబర్ 9. 9. సూపర్ రాంగ్ ఆన్సర్. ఆయన లక్కీ నెంబర్ 4 అని చెప్పారు. నెక్స్ట్ వన్, ఆవిడకి ఇష్టమైన కాస్ట్యూమ్ ఏంటి? ఆవిడ చూడండి అసలు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా అదే అసలు ఎక్కడ బయటపడట్లే. అసలు స్వీట్ తినడానికి ప్లాన్ వేశారు, ఆవిడ ఎట్టి పరిస్థితి ఏ హింట్ ఇవ్వట్లా. జీన్స్ టీ షర్ట్. 3 జీన్స్ అండ్ టీ షర్ట్. సూపర్ రాంగ్ ఆన్సర్. శారీ ఆవిడకి ఇష్టమైన కాస్ట్యూమ్. ఇప్పుడు వచ్చేస్తుంది పాయింట్. ఆయన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నో ఫేవరెట్ క్రికెటర్. నో ఫేవరెట్ క్రికెటర్. మీ పింక్ కలర్ లాగే. రాంగ్ ఆన్సర్. ఆయన ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఆవిడ ఉండే వీధి పేరేంటి? సుబేదారి స్ట్రీట్. కాదు, యుఎస్ లో. సుబేదారి యుఎస్ లోనా? ఆయన ఏదని చెప్పచ్చు, ఎందుకు మనకు తెలియదు కదా. డొనాల్డ్ ట్రంప్ డేవిడ్ బెకమ్ స్ట్రీట్ అన్నాడు అనుకో, నాకేం తెలిసింది అది. ఫైనల్ ఆన్సర్ ఎస్బీఐ బ్యాంకర్స్ కాలనీ. రాంగ్ ఆన్సర్. సైడ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మేడం గారు, మీరు లీడే. థ్యాంక్ యూ భరత్. ఆయన క్వశ్చన్స్ అయిపోయాయి. మేడం గారికి లాస్ట్ క్వశ్చన్ ఉంది, మీరు 2 points లో ఉన్నారు. అండ్ మీ లాస్ట్ క్వశ్చన్, ఆయన ఫస్ట్ టైం ఫోన్ లో మీరు మాట్లాడిన రోజు? April 27th. ఓహో, మాకు చెప్పిన డేట్ కంటే 3 రోజుల ముందే మాట్లాడారు, ఎవరు తెలియదు అనమాట. ఇక్కడ April 30th 2017 అని ఉంది. నో ఫోన్ లో చాటింగ్ అంతా April 27th. మాట్లాడండి. కాల్ కూడా చేశారు. చేశారు, మీరే ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? 2 బ్లూ టిక్కులు వచ్చాక కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు? సో మేడం గారు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ నచ్చిన ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ఫ్రూట్ ఒక స్వీట్ ఆవిడ తినేంతకు మీరు ఎత్తుకోండి సార్. నచ్చింది ఫుడ్ నచ్చింది. మీకు అర్థం కావట్లేదు, భరత్ ఆపర్చునిటీ కోసమే రాంగ్ ఆన్సర్స్ చెప్పి ఓడిపోయాడు. బొమ్మరిల్లు క్లైమాక్స్ ఇప్పుడు మాకు. ఓకే గురుగారు ప్లీజ్. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయ్ మెల్లగా తినమ్మా. టేక్ యువర్ ఓన్ టైం. తీయమైన ఈ బాధని ఒప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం వెల్ డన్, సూపర్. నిన్ను చూసి ఇప్పుడు మీ ఇద్దరికైతే టాస్క్ ఇచ్చాను, ఇంతకీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టాస్క్ ఇవ్వాలి. అందరు కలిసి వచ్చాం కదా, రైట్? లెట్స్ ప్లే. సాధారణంగా మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎవరెవరు వచ్చారు మీతో పాటు అని అడుగుతాం. ఈ వర్షం చూస్తుంటే 2 days పట్టేలా ఉంది నాకు ఒక్కొక్కరిని పరిచయం చేసుకోవడానికి. హలో, గుడ్ ఈవినింగ్ ప్రదీప్ గారు. గుడ్ ఈవినింగ్ టీచర్. మీకోసం నేను ఒక కవిత రాసుకొచ్చానండి. కవిత? ఎస్. అరే డోర్ లేసేంట్రా, అరే డోర్ లేసేంట్రా. రెడీ మేడం గారు, చెప్పండి. కాలుకు పెట్టుకుంటాం పట్టీలు, వా వా వా. పిల్లలకు వేస్తాం చెట్టీలు, ఆహా. ఏం పిల్లది ఎంత మాట కిచెన్ లో ఉంటాయి జాడీలు, మా ఆయనకి ఇష్టం జీడీలు, పోలీసులు వేస్తారు వేడీలు, ఆ, మా బాబాయ్ కాలుస్తాడు సిగరెట్లు, చుక్కల్లో చందమామ ఎవరా ప్రదీపేరా మామా. ఆహా, సూపర్. ఏయ్, అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ లో ఇచ్చిన బిస్కెట్ నాకు అద్భుతంగా నచ్చింది. వాళ్ళే కాదండి, మేము కూడా కవిత రాసుకొచ్చామండి. వావ్. ఓ, ఇవాళ కవితల ఎపిసోడ్ అని చెప్పలేదే శైలజ. సూపర్, థ్యాంక్ యూ మేడం. చెప్పండి. మీ యాంకరింగ్ అంటే మాకు చాలా ఇష్టం అండి, మీ షో అంటే కూడా మాకు చాలా ఇష్టం. వా వా, ఇది కవితలో ఉందా? కవితలో ఉందా? ఇప్పుడు కవిత మొదలవుతుంది. బ్రష్ మీద వేస్తాం పేస్ట్, చికెన్ ని చేస్తాం రోస్ట్, పాలలో కలుపుకుంటాం బూస్ట్, బ్రెడ్ ని చేసుకుంటాం టోస్ట్ టోస్ట్. నాకేమీ అర్థం కాలేదు. రోడ్డు మీద ఉంటుంది డస్ట్, ఆ, డాక్టర్లు చేస్తారు టెస్ట్. ఊరికి ఒకడే మొనగాడు, ప్రదీపే యాంకర్స్ లో పోటుగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఏ గురుగారు మైక్ ఇవ్వండి. గురుగారు మైక్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ సార్. ఈవిడ గుడ్ ఈవినింగ్, ఈవిడ గుడ్ మార్నింగ్. ఆకాశంలో ఉంటాయి చుక్కలు, జల్లెడకు ఉంటాయి బొక్కలు బొక్కలు. ఏంటి బాబా అన్న? వాట్ ఎ కాంబినేషన్. అరటి పళ్ళకు ఉంటాయి తొక్కలు, కాళ్ళకు ఉంటాయి పట్టీలు, నిద్రపోవడానికి వేసుకుంటాయి పక్కలు, గుడిలో తింటాం కొబ్బరి ముక్కలు. సూపర్. అయిపోలే ఇంకా. చుక్కల్లో చందమామ, పదివేల మామ. అల్లుడు, వాటే కవిత. వెరీ గుడ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్ సార్, మీ పేరు? రామ్. రామ్, వార్తలోని ముఖ్యాంశాలు. కాకి ఉంటుంది ఈక, కుక్కకు ఉంటుంది తోక, మటన్ అంటే గుర్తుకొచ్చేది మేక, పొయ్యిలోకి పనికొస్తుంది ఊక, మా ఊరి జీవనం ఉంటుంది పాక, అందులో ఉండే ఆంటీ కేక. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అందులో ఉండే ఆంటీ కేక. సక్కుబాయనే సక్కంగా పుట్టనే ఒక్క మీదనే నేనొక్కదాననే తక్కులాడి ఊరికి ఒక్కడే మొనగాడు, ప్రదీపే యాంకర్ లో సార్ మీకు ఇంటికి వెళ్ళాక ఉంటా సార్. ప్రదీప్ గారు, సార్ ఎన్ని కవితలు విన్నా లాస్ట్ కవిత గుర్తుంటది మీకు కదా. ఇప్పుడు నేను చెప్తే లాస్ట్ కవిత. అదే భజనలో వాయిస్తారు చిడతలు, బట్టలను వేస్తారు మడతలు, చెట్టు మీద ఉంటాయి ఉడతలు, భార్యలకు పర్యాయ పదం పడతులు పడతులు, లైట్ కింద ఉంటాయి మిడతలు, పెళ్ళైన వాళ్ళకు పుడతారు ఉడతలు. చుక్కల్లో చందమామ, ప్రదీపేనా మామ. ఏమిటో వీళ్ళందరూ మామలా చేసుకుంటారు, నాకు మాత్రం ఒక మామ దొరకట్లా. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది. నేను ఇంకెవ్వరిని పరిచయం చేసుకోకర్లే, మొత్తం తోపులే ఉన్నారు 2 సైడ్లు. నాకు అర్థమైంది. మామూలు కాదు అసలు ఇలా కవితలు అంటే, ఇంకెప్పుడు వినలేని కవితలు ఇవి. నా భూతో నా భవిష్యత్తు. సో వీళ్ళ కవితలు అయితే ఓకే నాకు, బట్ ఇంతమంది వచ్చారు కాబట్టి మగపెళ్లి వారు వర్సెస్ ఆడపెళ్లి వారు ఒక గేమ్ పెడదాం అనుకుంటున్నాం. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో పెళ్లి కొడుకు గారు, మీ టీం నుంచి నాకు 4 సెలెక్ట్ చేయాలి. మీ టీం నుంచి. ఓకే. అలాగే మీ టీం నుంచి మీరు ఓ 4 సెలెక్ట్ చేయాలి. ఓకే.
ఇప్పుడు గేమ్ ఏంటంటే అద్భుతంగా ఉంటుంది సార్. మీరు ఫ్లోర్ మీద హ్యాపీగా బాల్స్ వేస్తాం. సో అందరూ ఒక్క అడుగు ముందుకు రండి. అది సూపర్. ఒక్క అడుగు ముందుకు వేసాం కాబట్టి ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఏంటంటే నేల మీద నేను బాల్స్ వేస్తాం. వాటిని మీరు హ్యాపీగా ఎక్కడున్నా ఎత్తుక్కుని ఏరుకోండి. అండ్ ఖాళీ టబ్బులు పెడతాం. ఆడపల్లి వారి టీం కోసం 2 టబ్బులు, మగపల్లి వారి టీం కోసం 2 టబ్బులు పెడతాం. మీరు బాల్ దొరికిన వెంటనే వెళ్ళి మీ టబ్బులో ఆ బాల్ వేసేసుకుంటే చాలు. టైం అయిపోయే టైంకి టబ్బులో ఎన్ని బాల్స్ ఉంటాయి అనేది కౌంట్. సో జాగ్రత్తగా ఆడండి. ఆన్ ది వేలో స్పీడ్ బ్రేకర్లు చాలా ఉంటాయి, గుద్దుకోకండి. ఓకే సార్? మీకు మీ ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తారు, మొత్తం చెప్తారు. బట్ అన్ని వాయిస్లో ఏది కరెక్ట్ వాయిస్ మీరే గుర్తించుకోవాలి. ఓకేనా? పెళ్లి కొడుకు గారు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. పెళ్లి కూతురు గారు మీరు కూడా కూర్చోండి. ఓకే, మీరు తొండి చేస్తే 11 కెమెరాల్లో కనిపిస్తారు. ముక్కు సందులో చూడాలు చేయకండి అమ్మా. ఓకే, రెడీయా? ఓకే, నేను ఆడటం మొదలు పెట్టండి అన్నప్పుడు మీరు మొదలు పెడతారు. Three, 2, 1, go! Side, please. Local boys here. Side, please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. జనక ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side please, we are the local. Side please, we are the local. Side please, we are the local. Side please, local boys here. ఓరి బాబాయ్! ఈయన అస్తమాని వెళ్తాడేంట? పిల్లకి ఇష్టం లేకున్నా బాల్ దొరికిన తర్వాత కూర్చుని వెళ్ళండి. బాల్ దొరికిన తర్వాత కూర్చుని వెళ్ళండి. ఒకటే సార్ ట్రిప్కి. ఇచ్చేవాడన్నా, అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెల్ ప్లేడ్. అండ్ నిజంగా 8 మందులో చంపేహారు మీరైతే గేమ్ ని. మ్యాక్సిమం టైంలు స్టేజ్కి వెళ్ళిపోదాం అనుకుంటాను ఆయన అక్కడికో. అండ్ హైలైట్ ఎడ్జ్ వరకు వెళ్ళి ఒక్కడికి వేయట్లేదు ఏంటో, ఆ ఎడ్జ్ దాకా వెళ్తాడు. నాకేమో అదేంటి కమలాసన్ గారు బావి మీద డాన్స్ చేసినట్టే ఉంది నాకు. సాగర్ సంగం తగ్గిట. కానీ ఆడపల్లి వారి టీం ఎంత అద్భుతం అంటే బాల్ వేస్తారు, డ్రమ్ ఉంది అంటారు, బాల్ వేస్తారు, డ్రమ్ ఉంది అంటారు, ఉన్నవన్నీ కింద పడతాయి. వీళ్ళు మాత్రం అబ్బా ఎంత తెలివైన వాళ్ళు. ఆయన ఉద్దేశంలో డ్రమ్ కనిపిస్తుంది, బాల్ కనపడలేదు. అండ్ బాగా నింపారయ్యా. నలుగురు చాలా బాగుంది. అండ్ గురుగారు సూపర్ సార్. క్లాప్స్ కొట్టండి ఆయనకి. ఆయన మాక్సిమం ఒక బాల్ వేసి ఉంటాడు అంతే, అది కూడా వేయలేదు ఆయన. ఆయన గేమ్ అందరూ ఆడుతున్నారు అంటే ఆయన ఉద్దేశంలో బాల్ దానంతా ఎగిరి చేతికి వస్తాయేమో అని చూశాడు. కిందుంది భయ్యా ఎందుకు అన్నాను ఆయన. బట్ వెల్ డన్ ఈ నలుగురు. అండ్ ఈ నలుగురు గుడ్ జాబ్. బట్ మాక్సిమం కలెక్ట్ చేయడం ట్రై చేశారు. ఈ డ్రమ్స్ మీరే తనడం వల్ల పరిస్థితులు అలా తిరిగాయి. బట్ ఏదేమైనా చూస్తే అర్థమైపోతుంది స్కోరు. సో నేను లెక్కటక్కర్లేదు. సో కంగ్రాచులేషన్స్ మగపల్లి వారు. ఈ శుభ సందర్భంలో 8 మంది అద్భుతమైన డాన్సర్స్ తో ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన.
ఎందుకు డాన్స్ చేయలేదు తెలుసా? ఇప్పుడు ఓడిపోయాం, మనకి టాస్క్ ఇస్తాడు గ్యారంటీ అని వాళ్ళకి అర్థమైంది. అది ఏముండిద్దా అని మీకు ఫ్యూచర్ కి బాగా ఉపయోగపడే ఒక విషయం చెప్తాను. కూరగాయలు తరగడం ఎలా, అది ఒక పెద్ద కళ. ఓకే, ఫ్యూచర్ లో చేయాల్సి వస్తుంది సార్. మండే టు సాటర్డే మనం చేయాల్సి వస్తుంది, సండే అప్పుడు కుదిరితే వాళ్ళు చేయాలి. ఓకేనా? అది ఏంటి అనేది మీకు జాగ్రత్త కూరగాయలు కత్తిపీటలు ఇస్తాం, అది మీరు తరిగితే చాలు. ఓన్లీ కూరగాయలు, వేళ్ళు అవి వద్దు అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ మీ నలుగురు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ శుభ సందర్భంలో రెండో వేడుక చేద్దాం. వంటల ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు జిమ్ ఫామ్ లో వంటకాన్ని ఎలా వండుకోవాలో మా నలుగురు నేర్పిస్తారు మనకి. ముందుగా నిపుణుల పర్యవేక్షణలో జరిగినది, దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించద్దు. ఈ ఐటమ్స్ ఒళ్ళో బాగు. ఏంట నేనే అందరికి సన్మానాలు చేయాల్సి వస్తుంది. తల మీద ఊడిపోయినప్పుడల్లా మీరు సర్దుకుంటూ ఉండాలి. ఓకే, వెరీ గుడ్. రెడీ? ముందుగా ఈ వంట వండడానికి కావాల్సిన కూరగాయలన్నీ వాళ్ళకి సమర్పించాం. ఇప్పుడు వాళ్ళు తరిగెదరు. రెడీ సార్, యాక్షన్. చెయ్య జాగ్రత్త. ఇప్పుడు తరిగిన ప్లేట్లు వేసారా, మిగిలిపోయిన కింద వేసారా, ఏం చేశారు? మా బావకు ఒక్క కర్రీ ఎందుకు, 2 కర్రీలు చేద్దాం. కర్రీ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా సార్. అట్లా వండుకోవాలి కదా. అవునవును, మరి ఇంత దారుణంగా అంటే కూరగాయలు ఇవ్వగానే చెప్పి తాడ కట్ చేశాడు ఆయన. ఇది టాస్క్ అనుకున్నాను నాకు డైలీ. ఓహో, అలవాటేనా? మీ ఫ్యూచర్ చాలా సెక్యూర్ సార్, నాకు అర్థమవుతుంది. వెరీ గుడ్ గురువు గారు. అసలు ఎంత వెరైటీగా ఆడారంటే మీరు, చాలా అద్భుతంగా ఆడారు. ఆ కాంబినేషన్ చాలా వెరైటీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మ్యాథమెటిక్స్ లో ఎక్కువ మార్కులు రావడం కోసం బెండకాయని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అది కూడా 2 బెండకాయ, టక్కు మెల్లగా. ఆయనకి ఏమర్థమైంది. బట్ ఈ గురువు గారు మాత్రం పద్ధతిగా తల పైకి ఎత్తకుండా రపా 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 కొడుతూ వచ్చారు. వెరీ గుడ్, నలుగురికి సూపర్, వెల్ డన్. ఇప్పుడు ఈ గెటప్ కి తగ్గ సాంగ్ వస్తుంది, దానికి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఓకే, మ్యూజిక్. అబ్బా, ఈ పాట వినగానే ఎంత చూసి వచ్చిందో. న్యాచురల్ గా చేశారు భయ్యా. వెరీ గుడ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురు కూడా ఫర్ బీయింగ్ ఎ స్పోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ శుభ సందర్భంలో గెలిచిన మగ పెళ్లి వారు అందరూ రండి, కమాన్, వీళ్ళ గిఫ్ట్ అందజేద్దాం, రండి. వెల్ ప్లేడ్. సో మగ పెళ్లి వారి చేతుల మీదుగా ఈ కపుల్ కి గిఫ్ట్ అందజేయండి అమ్మా. మిగతా వాళ్ళంతా మమ్మ అనుకోండి వెనకాల వాళ్ళు. వెరీ గుడ్, బరువుగా ఉంటుంది, వీళ్ళకి ఇచ్చేది వీళ్ళు పట్టుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. కానీ అసలు విషయం మర్చిపోయాం, టైం అయింది. ఇక మనం గానా బజానా మొదలు పెట్టాల్సిందే. సో ఆట పాట ఉండాల్సిందే. సో పాటలు పాడే వాళ్ళందరూ ముందుకు రండి, డాన్స్ చేసే వాళ్ళు కూడా రండి. దాని తర్వాత పాయింట్లు గెలుచుకుంటాం మనమే. ఓకే, సో మన ఈ గానా బజానాలో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డైలాగ్ కనిపిస్తుంది. ఆ డైలాగ్ కనపడగానే
ఫస్ట్ అంటే అది ఏ సినిమాను గుర్తించగానే ముందు విజిలేయండి. సినిమా పేరు చెప్పాలి, ఆ డైలాగ్ రిపీట్ చేయాలి, అండ్ ఆ సినిమాలోంచి ఏ పాటైనా పాడచ్చు. రెడీయా? ఓకే, 3, 2 గో. ఫస్ట్ డైలాగ్. ఆడపల్లి వారు ఫస్ట్ విజిల్ వేశారు. అమ్మా ఆ డైలాగ్ నా స్టైల్లో చెప్పమ్మా. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సరే అమ్మా. సింహం సింగిల్ గా వస్తుంది. ఓకే ఓకే అయితే ఫస్ట్ అంత పవర్ఫుల్ డైలాగ్ ని ఎంత హాయిగా చెప్పావమ్మా, ప్రశాంతంగా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సింగిరావడే. వెరీ గుడ్, సూపర్. ఓకే, శివాజీ మూవీ నుంచి సాంగ్. వాజీ 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 నా పేరే శివాజీ. పేజే శివాజీ కాదు. నవ్వలే నవ్వుల్ నవ్వుల్ ఆ, నవ్వలే పువ్వుల్ పువ్వుల్ ఆ, తీయని ఆశలు పూల తడి, నీ లావణ్యానికి నీ లావణ్యానికి మొక్కుబడి, కాటుక కళ్ళకి పడి తలంచి. ఏమిటో ఆవిడ దగ్గర మైకుంటే వీళ్ళు పాడతారు, వీళ్ళ దగ్గర మైకుంటే ఆవిడ పాడతారు. రైట్ ఆన్సర్, 1 point. ఓకే, హియర్ వి గో. సెకండ్ డైలాగ్. మళ్ళీ ఆడపల్లి వారు ఫస్ట్ విజిల్ వేశారు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు డూడ్. ఆ డూడా డూడ్ ఎక్కడుంది? కనిపించట్లేదు, డూడ్ లేదు ఇక్కడ. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. ఎంత పద్ధతిగా చెప్పారా టీచర్. సినిమా పేరు బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అండ్ సాంగ్. ఇస్తారా ఇస్తారు ఇస్తారే, ఒంటి గంట కొట్టిన కోరినాయనో. అంత బ్యూటిఫుల్ సాంగ్ ని అంటే సార్ కోసం ఎదురు చూసి చూసి నీరసం వచ్చినట్టు పాడారు. రైట్ ఆన్సర్, 1 point. వాళ్ళిద్దరే పిలవండి. అన్న పెద్ద నాయన కళ్ళజోడు పెట్టాలి. ఓకే, సాంగ్ ప్లీజ్. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో, ఏడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో. సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచనో, లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో. వండర్ఫుల్, అసలు చాలా బా. గురువు గారు రమ్మని పిలుస్తున్నారు, సార్ వస్తారు సార్. మేడం మాత్రం గొబ్బిల్డు. వెరీ గుడ్ అమ్మ, మా తాతయ్య, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ డైలాగ్. మగ పెళ్లి వారు వీరశంకర్ రెడ్డి. ఓకే కదా అని పీకేస్తే పీకకు వస్తా. ఓసారి మొత్తం చదువుకోండి ఇట్రా. ఇప్పుడు ఈ డైలాగు హీరో విలన్ కి చెప్తున్నాడు సార్, ఆ కోపం కనపడాలి. వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి టింటింటర్ టింటింటర్. మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తా. మీకు పొలాలు ఉన్నాయి సార్? ఓకే, ఇంద్ర సినిమా నుంచి మంచి డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి పాట పాడండి. దాయి దాయి దమ్మ కుదినే కుందనాల బొమ్మ, నాతో పని ఉందమ్మా కదిలే కొండపల్లి బొమ్మ. హాయ్ హాయ్ లేమ్మా. హాయ్ హాయ్ లేమ్మా. రైట్ ఆన్సర్, 1 point. ఓకే, ఇట్సే టీం పాయింట్ వచ్చింది. సో మీరు వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. మొత్తం గ్యాంగ్ పై నుంచి చూసుకోండి. అత్తమామ సో అల్లుడు సెలెక్ట్ చేశారు, మేమేమనలేవు. ఏముంది, చిన్న వీనస్ షేప్ వేస్తే అయిపోదే. అరే నేను చూసాడు మొత్తం
మొత్తం తీగలు మొత్తం వీనే నేనే. మ్యూజిక్. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దమ్మ పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిన్ను చందమామ థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. వీణ అలా వాయించాలని తెలియక ఇన్ని రోజులు మేము వేరేలా వాయించాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 1. రైట్, నెక్స్ట్ డైలాగ్. ఆడపిల్లి వారు ఓసారి మొత్తం చదువుకోమ్మా. చదువుకున్నాక డైలాగ్ చెప్పు. బద్రీ మూవీ. నంద అక్కడ ఉన్నాడు. నువ్వు నంద అయితే నేను నంద అక్కడ ఉన్నాడు. మొత్తం చదువుకోవచ్చు మా. నేను వీక్. వన్ లైనే కాపీ కొట్టడం రాదేటి. రాదు. నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రీనాథ్. నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రీనాథ్. ఏం చేయాలో డిసైడ్ చేసుకో. ఎందుకంటే ఇదే రిపీట్ అవుద్ది. ఇప్పుడు పాట. బంగాళాఖాతంలో నువ్వంటే నువ్వేలే, బంగాళాఖాతంలో కాగం నువ్వేలే. మిస్సమ్మా మిస్సమ్మా అమ్మా నన్నిస్తే ఒకిల్లమ్మా. ఇలాంటి పాటే ఒకటి బద్రీ మూవీలో కూడా ఉంది. ఇక్కడికి ఉండే సార్, వీళ్ళు పాడాక తీసేసారు. ఓకే, ఇట్స్ ఐ టీమ్ కి 1 point. వెల్ ప్లేడ్. ఇట్స్ ఐ టీమ్ స్కోర్ 1, ఇట్స్ ఐ టీమ్ స్కోర్ 3. ఓకే, నెక్స్ట్ డైలాగ్. మగపల్లి గారు. करंट वायर हमारे जैसे सन होता है, बट टच करता है షాక్ సాలిడ్ होता है. ఓకే, ఇదే సార్ డైలాగ్. కరెంట్ వైర్ కూడా నాలా సన్నగా ఉండిద్ది అలా చెప్పారు. కరెంట్ వైర్ లాగా సన్నగా ఉంటుంది. ఓ నో, కరెంట్ వైర్ కూడా నాలాగా సన్నగా ఉంటుంది. కరెంట్ వైర్ లాగా కరెంట్ వైర్ నాలాగా సన్నగా होता है. నీకు ఏ లాంగ్వేజ్ ఇష్టం చెప్పు, మ్యాథ్స్ లో చెప్పాలా. ద కరెంట్ వైర్ యాక్చువల్లీ థిన్. సాలిడ్ షాక్. ఓకే, మళ్ళీ చూస్తావేంట. నీ పేరేంటన్నా? సాకేత్. ఏం చేస్తూ ఉంటావు? 9th. వెరీ గుడ్, అయిపోద్ది 2-3 years లో. ఇగో, కరెంట్ వైర్ కూడా నాలాగా సన్నగా ఉండిద్ది. కరెంట్ వైర్ నాలాగా సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తేనే దానమ్మ షాక్ సాలిడ్ గా ఉండిద్ది. కానీ టచ్ చేస్తే నాలాగా. పర్లేదు, హాఫ్ 50. ఫస్ట్ నుంచి వద్దాం. రెడీ, యాక్షన్. अरे पॉइंट वस्तुंदన్న. हिंदी में बोलता है. हाँ, वो क्या बोलता है? करंट वायर सन होता ना. हाँ, करंट वायर भी मेरे जैसा पतला होता है, मगर टच करे तो షాక్ సాలిడ్ होता है. ఓకే, ఇప్పుడు హిందీలో వార్తలు. ఓవర్ టు న్యూ ఢిల్లీ. बोलता है आ डायलॉग हिंदी में बोलता है. ప్రాబ్లం లేదు భయ్యా, డైలాగ్ మాత్రమే. వి ఆర్ జస్ట్ హెల్దీ. రెడీ. కరెంట్ వైర్ నాలాగా సన్నగా ఉంటుంది, దాన్ని అమ్మ టచ్ చేసి చూస్తే అది తెలుస్తుంది. సాలిడ్ భయ్యా, సాలిడ్ గా ఉంటది. మీ ఇద్దరు బ్రదర్సా?
సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరా అలా ఓకే రెడీ నువ్వు విలన్ చెప్తున్నావు రే మీ టీం ఒక పాయింట్ తెప్పిద్దామని నేను కష్టపడుతున్నాను నాన్న కూడా నాలుగు కరెంట్ వైర్ సన్నగా ఉంటుంది కానీ టచ్ చేసి చూస్తే దాని అమ్మ సాలిడ్ ఈ డైలాగ్ ఏ సినిమాలోది కూసరు వెళ్ళి పావు గంట క్లూలు ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు అవసరం వెళ్ళంటారా మీరు వెరీ గుడ్ నాన్న మరి పాట ప్లీజ్ రా ఒక్క పాయింట్ వస్తుంది నా మాట రా నిహారిక నువ్వే నా గౌరిక నా కోరిక వెల్ ప్లేడ్ సార్ సూపర్ ఐఎమ్ సో టైర్డ్ సార్ నెక్స్ట్ డైలాగ్ మళ్ళీ మగ పెళ్లి వారు నేను మాట్లాడేటప్పుడు చెవులే పని చేయాలి పని చేయట్లేదు సార్ పని చేయాలి ఇంకేమని పని చేసినా నెక్స్ట్ బర్త్డే ఉండదు వెరీ గుడ్ సింహ సినిమా నుంచి పాట సార్ సింహం అంటే చిన్నోని వేటకొచ్చాడే సింహ 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 తిరిగి చేస్తారు సూపర్ రైట్ ఆన్సర్ రెండు టీములకి 3 పాయింట్స్ లో ఉన్నారు లాస్ట్ 2 సాంగ్స్ సో రెడీగా ఉండండి హియర్ వి గో డైలాగ్ ఆడపిల్లి వారు అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒక్కటే పిస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల కిలో బెండకాయలు 100 రూపాయలు వెరీ గుడ్ ఏ సినిమా ఫిదా రైట్ ఆన్సర్ సాంగ్ ఎవరు పాడతారు వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే ఓ మున కూసోనియదే నిల్చోనియాడే. చేసిందే మ్యూజిక్ సన్నగా నవ్విందే నువ్వే గాయం చేసిందే ముందా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే హే పిల్లారేనప్పా పిల్లగాడొచ్చిందే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టి పోలి తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిందే వచ్చిందే మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే గమ్మున కూసోని వెల్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీ టీమ్ స్కోర్ 4 పాయింట్స్ మీ టీమ్ స్కోర్ 3 పాయింట్స్ లాస్ట్ డైలాగ్ మగ పెళ్లి వారు ఇక్కడ అందరు తెలుసుకోవాలి నీతేంటో తెలుసా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం భయ్యా అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్ చాలా డేంజర్ రోయ్ ఏ సినిమాలో డైలాగ్ ఇది ఓ మన ప్రోగ్రామ్ సరిపోయింది అనమాట రెండో వేడికి చేద్దాం సూపర్ మరి గురువు గారు వచ్చి డైలాగ్ చెప్పాక మరి ఆయనకు నచ్చిన బ్రహ్మరంభ రావాలి కదా రండి మేడం గారు మ్యూజిక్ ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కలతో చాటింగ్ నేను రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్ని సిప్పింగ్ నేను నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను అరే ఏమైందమ్మా నీకు ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్ చేశాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్ చేశాను ఏయ్! థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ వాట్ ఏ కాంబినేషన్ అండ్ చాలా చక్కగా పాడారు డాన్స్ చేశారు అండ్ ఇంకేదో కూడా తీసుకొచ్చారు ఓ రెడీ మెరుపులతో రేసింగ్ నేను వాటర్
పై వాకింగ్ నేను చుక్కలతో చాటింగ్ నేను థ్యాంక్ యూ అంతేనా అంతే. ఇంకేం కావాలి? కుదిరితే కప్పు కాఫీ యా బట్ సూపర్. అండ్ మీరిద్దరికి మా తరఫు నుంచి చిన్న కానుకలు కూడా. శ్రీరస్తు 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 శుభమస్తు 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 శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే అస్తు అస్తు నిన్నే నాకిస్తూ తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోస్తంటూ మన పేర శుభలేఖేస్తూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఎలా అనిపించింది మా రారండో వేడికి చేద్దాం? చాలా హ్యాపీగా ఉంది. లైక్ యూఎస్ నుంచి వచ్చి ఇంత టైట్ స్కెడ్యూల్లో థ్యాంక్స్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. ఇంకా లైక్ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. మా పెళ్లి లైక్ కలకాలం గుర్తుండిపోతుంది అందరికీ. థ్యాంక్ యూ జీటీవీ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ మేడం గారు? యాక్చువల్లీ నాకు భరత్కి ఇది ఫ్యామిలీ అందరితో ఇది ఫస్ట్ ఈవెంట్, సో లైఫ్ లాంగ్ మాకు మెమొరబుల్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇలాగే రెండు కుటుంబాలను ఒకటి చేస్తూ ఇద్దరిని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.